నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రక్తదానం చేయడం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చిన వారమవుతామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని తెలిపారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పలు చోట్ల దివ్యాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ఉడ్రాజవరం మండలం వేలివెన్ను, పెరవలి మండలం కాకరపర్రు ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్లు, పాలు, బ్రెడ్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపుతున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం స్వచ్ఛంద సంస్థలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించి మాట్లాడారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆహార పదార్థాలను తీసుకువెళ్లే వాహనాలను కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గోపాలపురం నియోజకవర్గంలో సోమవారం నిర్వహించారు. నల్లజర్లలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. అనంతరం దేవరపల్లి మండలం గొల్లగూడెం మానసిక మరియు దివ్యాంగుల ఆశ్రమం వద్ద వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, ఒక సామాజిక విప్లవవాది, రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో జరిగిన ఎన్నికల్లో నిరూపించారని అన్నారు. ఈ రాష్ట్రానికి ఎంతో మంది ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ హంగులు, ఆర్భాటాలు లేకుండా సామాన్య వ్యక్తి వలె పరిపాలన చేసి చూపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణాన్ని కొనియాడారు. రాత్రి 12 గంటల నట్టి చీకట్లో, ఆ చీకట్లో సైతం ఆహారాన్ని అందించాలని ఆ ఆహార పొట్టాలు బోట్లో పెట్టుకుని ఇంటింటికి వెళ్లి ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆహారాన్ని అందించారు. రాత్రి ఇంటికి వెళ్లకుండా బస్సుని కృష్ణా జిల్లా కలెక్టరేట్ దగ్గరికి తెప్పించుకుని ఆ కలెక్టరేట్ లోనే బస్సును పెట్టుకుని నైట్ అంతా రివ్యూలు చేసుకుని ఆ బస్సులోనే ఉన్న పరిస్థితి. ఇది కదా ఒక బాధ వస్తే, ఒక కష్టం వచ్చో, ఒక ఆపద వస్తే ప్రజలకు అండగా ఉన్నామని నిలబడటమే కదా నాయకత్వం అంటే. ఈ ఇరువురి యొక్క కాంబినేషన్ కలకాలం ఉండాలి. వారిరువురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళకి మనం ఆశీస్సులు ఇవ్వాలి. ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మోర్త గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మొక్కలను నాటారు. అనంతరం తణుకుకు చెందిన కేర్ హాస్పిటల్ ఎండి కోనా భార్గవ్ సహకారంతో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు 300 మందిని పరీక్షించి మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ వంగా రవికిరణ్, గ్రామ జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి అనంతరం మాట్లాడారు. అందిన అర్జీలను బాధ్యతాయుతంగా 100% పరిష్కరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ స్థాయిల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఏ మధుసూదన్ రావులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో కూడా ఉప ముఖ్యమంత్రి పుట్టినరోజును జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల నాయకులు, కార్యకర్తలతో పాటు పి గన్నవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి ప్రశాంత్ కుమార్ కూడా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కిడ్నీ వ్యాధి బాధిత యువకుడికి జనసేన ఆధ్వర్యంలో 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన కొల్లు రవీంద్ర అనే యువకునికి గ్రామ జనసేన పార్టీ శ్రేణులు సమకూర్చిన ఈ మొత్తాన్ని సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్ పసలపూడి రామకృష్ణ, జనసేన గ్రామాధ్యక్షుడు ఎర్రంశెట్టి రమణలు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి అభిమానులు సోమవారం నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు, పలుచోట్ల ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు, పలుచోట్ల ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గంలోని మండల కేంద్రం అంబాజీపేట బస్టాండ్ వద్దనున్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి పాలనను గుర్తు చేసుకున్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, సీనియర్ వైసీపీ నాయకులు పీకే రావు, పేరి శ్రీను, ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రశాంతులు పాల్గొన్నారు. రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ కేంద్ర ఏర్పాటుతో నియోజకవర్గంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు దూర ప్రాంతాలకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది మృతి చెందారని చెప్పారు. ఇకపై ఇబ్బంది లేకుండా సేవలను పొందవచ్చని తెలిపారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి గౌరవార్థం ఈ రోజున మనం రాజోల్లో ప్రత్యేకంగా తయారు చేసుకున్న 65 లక్షల రూపాయలతో సుమారుగా
మనం ఈరోజు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని వారి జన్మదిన కానుకగా మనం ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం. కారణం ఏమిటి? ప్రస్తుతం చూసినట్టయితే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ పాడైపోవటం, అలాగే ఆక్వాకల్చర్ పెరిగిపోవటం, ఇలాంటి కారణాల వల్ల భూగర్భ జలాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. 60 గ్రామ పంచాయతీలు చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో అన్నీ కూడా కేవలం బయట నుంచి బాటిల్స్తో నీళ్లు కొనుక్కుని తాగే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఫ్యామిలీ కూడా ఒక 1000 రూపాయలు నెలకి ఖర్చు పెట్టుకోవాల్సిన అగత్యం ఈ రోజున ఏర్పడింది. పి గన్నవరం మండలం మానేపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మద్దుల మోహన 78వ జయంతి సందర్భంగా ఇదే మండలంలోని వాడ్రేవుపల్లిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో సోమవారం భోజనాలు పెట్టారు. సుమారు 150 మంది పేదలకు మాంసాహార భోజనాన్ని ఆమె కుమార్తె తెలుగు మహిళా విభాగం రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దుల అను రాజేశ్వరి సమకూర్చారు. ఈ సందర్భంగా పార్టీకి మోహన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఎంపీటీసీగా గ్రామానికి చేసిన పనులను గుర్తు చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, అందరూ సమిష్టిగా మొక్కలు నాటాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. రావులపాలెం కొత్త కాలనీలో సోమవారం జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో బండారు సత్యానందరావు పాల్గొని మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరద బాధితులకు తరలివెళ్లిన 50,000 ఆహార పొట్లాలు ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ సెంటర్ ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తణుకులో ఘనంగా జరుపుకున్న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మొక్కలను నాటి పంచిపెట్టిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తణుకులో నివాళులర్పించిన మాజీ మంత్రి కారుమూరి. తాడేపల్లిగూడెం మండలంలో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి. ఉన్ని నియోజకవర్గంలో వేడుకగా జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. మొక్కలను నాటి పండ్లు పంచిపెట్టిన జనసేన కార్యకర్తలు. రక్తదానం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపిన ఆహార పదార్థాలు, వాటర్ ప్యాకెట్లు వివరించిన కలెక్టర్ ప్రశాంతి. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నల్లజర్లలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్వహించిన సేవా కార్యక్రమాలు. ప్రజావేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి, అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు.
కోనసీమ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కు ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా రాజోల్లో ఏర్పాటు కానున్న డయాలసిస్ సెంటర్ స్పష్టం చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.